నా ఫ్రెండ్ ఒకడు నన్ను కలిసి, శేఖర్ ఈ విషయం చెప్పరా, ఒక మగాడు కూడా బాధను చెప్పుకోగలగాలి, చెప్తేనే కదా నలుగురికి తెలుస్తుందని, ఆడి జీవితంలో జరిగిన సంఘటనని అందరితో షేర్ చేయమని చెప్పాడు. కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అని నాతో ఏం చెప్పాడంటే, శేఖర్ నేను అందరిలాగే చాలా ఆశలతో కోరికలతో పెళ్లి చేసుకున్నాను, తప్పు నాదా తందా ఈ సమాజంగా నాకు తెలియదు, కానీ ఇంకొకరితో నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది, దాన్ని జీర్ణించుకోలేక ఈ అమ్మాయిని నేను వదులుకుంటాను అని పెద్ద మనుషులందరినీ కూర్చోబెడితే నష్టపరిహారం నా చేత 5 లక్షలు ఇప్పించారు. అమ్మాయికి తప్ప అమ్మాయి చేస్తే నష్టపరిహారం నేను కట్టాను, దానికి కూడా నేనేం బాధపడలేదు. తనకు పెళ్ళి అయింది, ఇంకొకరితో అక్రమంగా సంబంధం పెట్టుకుంది అని తెలిసినా నా నుంచి విడిపోయిన 5 నెలలకి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. 3 సంవత్సరాలు అయిపోతుంది, నాకు పెళ్ళి అవ్వలేదు, నేను ఇంకా సింగిల్ గానే ఉన్నాను. ఈ సమాజం ఆడదాన్ని బాగా అర్థం చేసుకుని ఎక్కువ అవకాశాలు ఇస్తుంది, మగాన్ని పూర్తిగా వదిలేసింది. మగాళ్ళని కూడా అర్థం చేసుకోమని చెప్పు, అవకాశాలు ఇమ్మని చెప్పు అని అడిగినప్పుడు తిరిగి నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం అవ్వలేదు. అసలు నిశ్శబ్దంగానే ఉండిపోయాను. చాలా బలవంతం చేశాడు చెప్పమని. అందుకే చెప్తున్నాను, మగాన్ని కూడా అర్థం చేసుకోండి.